హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఈరోజు వచ్చి పప్పు, ఆకుకూర పప్పు చేస్తున్నాను. ఆకు పేరు వచ్చేసి మా పక్క పాయలాకు అంటారు, ఇసుగుదొంతాకు అంటారు. మరి ఏ పిల్లర్స్లో ఏమంటారో, ఇది నా వీడియో ఎంతవరకు పోతుందో కొంచెం కామెంట్ పెట్టండి. ఈ ఆకు పేరు మటుకు మేము పాయలాకు అంటాము, లేదంటే ఇసుగుదొంతలాకు అంటాము. ఇప్పుడు ఇండియా పప్పు కానీ ఇది బాగా కడిగి పొయ్యి మీద పెట్టేసి స్టవ్ వెలిగించేసినాను. తర్వాత వచ్చి 2 టమోటాలు కట్ చేసేసిన, మనకు కావాల్సిన కారానికి తగ్గ మిరపకాయలు వేసేసి పొయ్యి మీద పెట్టేసి పసుపు వేసేసి కలుపుకొని బాగా ఉడుకుతున్నాయి. ఈ ఉడికేలోగా మనం ఈ ఆకు ఒక 5 కట్టలు తీసుకొచ్చాడు మా అల్లుడు. అదే ఇసుగుదొంతలాగా అంటాము, లేదంటే పాయలాకు అంటాము. ఇది వచ్చేసి కాళ్ళ వరకు కట్ చేసేసి మెత్తగా, ఎందుకంటే అంతా నీరుగా బాగా బాగుంటుంది ఆకు. అంత కొంచెం కాళ్ళ వరకు కట్ చేసేసి కొద్దిగా ఆకు అంతా క్లీన్ చేసేసుకొని, ఇప్పుడు ఉడుకుతా ఉన్న పప్పులో కొంచెం వరకు సగం బడ ఉడికిపోయింది. ఉడుకుతా ఉన్న పప్పులో ఈ ఆకు అనేది వేసేసినాను. వేసేసి బాగా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి. కలిపేసేసి కాసేపు ఉడకనివ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నేను పెట్టే వీడియోలు అనేది ఇంకొకరికి అనేది చాలా వరకు రీచ్ అవుతాయి. ఆ రీచ్ అయితే అనేది నాకు కొంచెం సపోర్ట్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పు ఉడికిపో వచ్చింది. మనం కొద్దిగా చింతపండు అనేది మనకు టేస్ట్కి తగ్గ, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. ఒక నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కడిగేసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఉడికిపోయింది కదా పప్పు అని చెప్పేసి నీళ్ళతో సహా చింతపండు అనేది వేసేసుకొని కలుపుకొని కాసేపు ఉడకనిచ్చాను, పులుపు అనేది పట్టాలి కాబట్టి. ఇప్పుడు మనం ఒక వడగిని తీసుకొని, ఉడికిపోయింది, ఇప్పుడు ఒక వడగిని తీసుకొని ఆ వడగినిలో పప్పు ఎత్తి పోసేసినాము. ఎందుకంటే ఆ నీరంతా కిందికి పోయేసి వేరే దబరాలకి కింద దబరా పెట్టి పప్పు అనేది కొంచెం ఉప్పు వేసుకొని బాగా నలుపుకున్నాము, రుద్దేసినాము. అయిపోయినాక ఇప్పుడు స్టవ్ వెలిగించి దబరా పెట్టి, అదే దబరా పప్పు ఉడకబెట్టిన దబరాన్ని పెట్టేసి ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, తిరబాత గింజలు వేసేసి తిరబాత అనేది పెడుతున్నాను. దీంట్లో కావాల్సిన కొంచెం ఇంగువ కూడా వేసినాను. పప్పులకి, రసంలోకి ఇంగువ అయితేనే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దానికి కావాల్సిన ఉల్లిపాయలు, కరివేపాకు, ఒట్టిమిరపకాయ అన్నీ వేసేసి మనం బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, చాలా ఎమ్మీగా. ఇది సంగట్లేకైనా ఆకుకూర పప్పు అంటే ఏ ఆకు వేసుకున్నా, తోటాకు వేసుకున్నా, ఏ ఆకు వేసుకున్నా, మెంతాకు వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పప్పు అనేది వేగిపోయింది కాబట్టి, తిరగబాత అనేది వేగిపోయింది కాబట్టి పప్పు రుద్దు పెట్టుకున్న పప్పు ఎత్తి పోసేస్తున్నాను, తిరగబాతలో పోసేస్తున్నాను. కొంచెం పలసగా ఉందని చెప్పేసి వీళ్ళకు, మా వాళ్ళకు మంచి చిక్కగా ఉండాలి. కొంచెం పలసగా ఉందని చెప్పేసి ఎక్కువసేపు ఉడకనిచ్చినాను. ఎందుకంటే ఆ నీరు అనేది కొంచెం అణిగిపోయి బాగా మంచిగా వచ్చేంత వరకు. ఇప్పుడు అయిపోయింది పప్పు. ఓకే, బాయ్.